ఆపరేషన్ సింధూర్ పేరుతోని పహల్గామ్ ఘటన పైన భారతదేశం అయితే ప్రతీకారం తీర్చుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా భారత్ అయితే ఈ దాడులు చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈ దాడుల్లోని ఇప్పటికే 100 మందికి పైగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు అయితే చనిపోయిన విషయం ఈ మధ్యనే అందరికీ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అయితే చనిపోయిన వారిలోని కరుడు గట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అయితే భారత్ ఉగ్రవాదుల స్థావరాలపైన దాడులు చేయడంతో పాకిస్తాన్ రెచ్చిపోయిందనమాట. ఇప్పుడు భారత్ పైన ఎప్పుడు ఎలా దాడి చేయాలా పక్కా ప్రణాళికలు అయితే రాయిస్తుంది. అయితే దానికి అనుగుణంగానే బుధవారం రాత్రి అంటే నిన్న రాత్రి ఏకంగా 15 నగరాలపైన ఆర్మీ స్థావరాలపైన దాడులు అయితే చేసింది పాకిస్తాన్. చైనాకు చెందిన BVR మిసైల్ తో పాటుగా పాకిస్తాన్ ఈ దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు భారత్ అయితే గుర్తించింది. S-400 ఎయిర్ డిఫెన్స్ తో దానిని సమర్థవంతంగా అయితే తిప్పికొట్టింది. అయితే ఇప్పుడు చైనా ఏమంటుంది, మేము ఉగ్రవాదులకైతే సహకరించము అంటుంది. అయినా సరే పక్క నుంచి దాని సహాయం అయితే అది చేసేస్తూనే ఉంది. అయితే మన దేశంలోని 15 నగరాలని పాకిస్తాన్ టార్గెట్ పెట్టుకున్నది. అవి ఏంటి ఒకసారి చూసినట్లయితే పఠాన్కట్, లూధియానా, జలంధర్, భూజ్, అవంతిపుర, చండీగఢ్, బలోడితో పాటుగా పలు నగరాలపైన దాడులకైతే పాల్పడింది. అయితే భారత సైన్యం మాత్రం సమర్థవంతంగా అడ్డుకోవడంతో ఎలాంటి నష్టం అయితే జరగలేదు. మరోవైపు చూసినట్లయితే సరిహద్దుల్లో కూడా నిరంతరం కాల్పులు జరుగుతూనే ఉంది. వాటిని భారత సైన్యం అయితే తిప్పికొడుతూ ఉంది. సరే ఫ్రెండ్స్, ఏ ఊర్లో అయితే వాళ్ళు దాడి చేశారో కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.